అందరికి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవు లెక్కలుంచి తన సన్నిధానం నడిపించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, ఒక నెల అయిపోయింది అనుకుంటాను కదా, 40 రోజులు ఉపవాసాలు. ఒక నెల అయిపోయింది. నిజంగా ప్రియులారా, ఉపవాసాలు అయిపోగానే ఏమొస్తుందమ్మా? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అయిపోగానే ఏమొస్తుందమ్మా? ఈస్టర్. అంటే మన ఆలోచనలన్నీ ఎప్పటి వరకు ఉన్నాయి? గుడ్ ఫ్రైడే రోజు మీద ఉన్నాయి, ఈస్టర్ మీద ఉంది కదా. ఇప్పుడు ఇందులో హడావిడిలు ఏమున్నాయంటే, గుడ్ ఫ్రైడే రోజు ఏడవాలి, సండే రోజు నావాలి, సంతోషంగా కదా. గుడ్ ఫ్రైడే రోజు ఏం తినొద్దు, ఆదివారం మాత్రము అన్ని తెచ్చుకొని తినాలి. ఆదివారం కోసం ఆలోచిస్తున్నారు, శుక్రవారం కోసం ఆలోచిస్తున్నారు అందరు. మరి శుక్రవారం కోసం ఆలోచిస్తున్నారు, ఆదివారం కోసం ఆలోచిస్తున్నారు. మనం వీటి కోసం ఆలోచిస్తే దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందా? మనమేమో ఆ రోజు ఏం చేయాలి, ఏం తెచ్చుకోవాలి, ఎలా ఉండాలని మనం ఆలోచిస్తుంటే, ఇప్పుడు నువ్వేలా ఉన్నావని దేవుడు ఆలోచిస్తున్నామా అని. ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, అది ఎలా ఉందో నీకు అర్థమైనప్పుడు దాన్ని సరి చేసుకో అని దేవుడు ఆ విధంగా మనం పట్ల ఆలోచిస్తున్నాడు. కానీ మనం మాత్రం దేని గురించి ఆలోచిస్తున్నాము? అక్కడనే ఆలోచిస్తాం. కనుక ప్రియులారా, దేవుడు ఎప్పుడు మన మంచిని కోరుకుంటాడో, మనం మాత్రం ఎప్పుడు మన చెడునే కోరుకుంటాం. ఒక మాట చెప్పమంటారా, మనల్ని మనమే చెడగొట్టుకుంటున్నాం, ఎవరో చెడగొట్టడం లేదు మనల్ని. మనం అనుకుంటాం ఎవరో మా కోసం ఏదో చేస్తున్నారు, ఏదో అవుతుందని అనుకుంటాము. ఏం చేయడం ఏం కాదు, మన అనుమానం. మన అనుమానమే సగం భయపెడుతుంది, సగం ఆరోగ్యం కూడా తక్కువ కాదు. కనుక అనుమానం తీసేయండి, ఆలోచన తీసేయండి, మీ జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. కనుక ప్రియులారా, గుడ్ ఫ్రైడే గురించి అందరు తెలుసు కదమ్మా. ఈ 40 రోజులన్నీ ఉపవాసాల కోసం ఉంటున్నారు. నేను ఒకటి మీకు ప్రశ్న అడుగుతాను. అంటే ఇక్కడ ఎప్పుడు ప్రశ్నలతో కూడిన వాక్యం ఉంటుంది, మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాక్యం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని సంగతులు వాళ్ళు ఎప్పటికి చెప్పని మనం ఇక్కడ వింటాం. అర్థమంటే కొన్ని సంగతులు వాళ్ళు ఎప్పటికి చెప్పని ఇక్కడ వింటాం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, పస్కా పండుగ ఎప్పుడు చేసుకుంటాం? బైబిల్కు సంబంధం లేని కార్యక్రమాలను చేసేది దరిద్రం మన క్రైస్తవులు. ఇప్పుడు అబద్ధం ఆడితే అతికినట్లుండాలని ఉండాలి. అర్థమైందా? అబద్ధం ఆడితే ఎట్లుండాలి? అతికినట్లుండాలి. అతకకుండా అబద్ధాలు ఆడుతున్నారు. దాన్ని ఈజీగా అబద్ధం అని చెప్పవచ్చు, ఎవరు చెప్పినా అబద్ధం అని చెప్పవచ్చు. పస్కా పండుగ ఎప్పుడు చేస్తామమ్మా? గుడ్ ఫ్రైడే. ఓకే, సంతోషం. మీకు తెలవకుండా సమాధానం చెప్పింది. పస్కా పండుగ ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఎప్పుడు చేస్తారు? వర్షాలు ఆరంభమయ్యి అంత ఎక్కడ చూసినా పచ్చగా కనిపించినాడు మనకు పస్కా పండుగ. అంతేనా? జూన్ జూలై వర్షాకాలంలో పస్కా పండుగ చేస్తాం. మరి గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు వచ్చే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎప్పుడు చేస్తామమ్మా? ఇక గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజు, ఈస్టర్ వచ్చేసి ఆదివారం రోజు. నిజంగా బైబిల్ ఇది ఎక్కడ రాయబడ్డదని నేను ఆలోచన చేశాను పిల్లలు. ఇవి రెండు ఎక్కడ రాయబడలేవు. కానీ ఒక పెద్ద తప్పు, ఒక పెద్ద జోక్యం చెప్పండి తెలుసా? చేసేవాడు కనీసము కొంచెం జ్ఞానంతో చేయాలి. ఈ ఈస్టర్కి ముందు పస్కా పండుగ చేస్తే బెటర్ పిల్లలు. గుడ్ ఫ్రైడేకి ముందు పస్కా చేస్తే బెటర్ అనుకుంటా. బెటర్ ఎందుకు? బైబిల్ అలా చెప్పింది. పస్కాను ఆచరిస్తుంటే యేసు చచ్చిపోయాడు, పట్టుకొని వెళ్ళారు. అర్థమైందా? ఇది ఉంటుంది కదా. ఎంత అమాయకంగా ఉన్నారు మీరు పాస్టర్ వాక్యం చెప్పేవాళ్ళు. గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేసుకోవాలి? పస్కా. ఒకవేళ పస్కా పండుగ చేసుకోవాలనుకుంటే నువ్వు దయచేసి వాళ్ళకి తెలియదు ఏం తెలుసా? ఇగో బుధవారమో గురువారం చేసుకుంటే బెటర్ పస్కా పండుగ. యేసు ప్రభు వారు ఆ రోజు నిజంగా పిల్లరా, పస్కా పండుగ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదమ్మా. పస్కా పండుగ అంటే దేనికి సాదృశ్యం చెప్పండి? బలికి సాదృశ్యము. వీళ్ళని చెరలో నుంచి విడిపించిన సాదృశ్యం.
మోషే గారు చెరలో నుంచి తీసుకొచ్చాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వీరిని ఇశ్రాయేలును దానిలో నుంచి చెరలో నుంచి తీసుకొచ్చిన సందర్భం. ఆ పస్కా బలి దేనికి ముఖ్యం అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహరణ దూతను అంటే చంపేసే దూత వస్తుంది. చంపేసే దూత వచ్చినప్పుడు మోషే గారితో చెప్పిన మాట ఏం తెలుసా? ఇదిగో మీరు ప్రతి ఒక్క ఇంటికి ఆ గొర్రెను సాయంకాలం వధించి దాని రక్తము మీ దర్వాజల పైన పెట్టుకోండి, అంటించండి అని చెప్తాడు. ఆ సంహరణ దూత వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా వెళ్ళిపోతుంది మీ కుటుంబంలో అని చెప్తారు. అంటే ఎలా చంపింది సంహరణ దూతను అంటే ఆ రోజు ప్రియులరా, ఒక దేశంలో అందరు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు దేవుని నమ్ముకున్న పిల్లలు, వీళ్ళైతే దేవుని నమ్ముకున్న పిల్లలు ఉన్నారు. అందరు కలిసి ఉంటారు లేదా? కలిసి ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఆలోచించినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ కుటుంబంలో పెద్ద పిల్లలు అందరు బ్రతికారు, పెద్ద జంతువులు అన్నీ బ్రతికారు, ఫస్ట్ పుట్టిన వాళ్ళు అన్ని పట్టిన పిల్లలు అందరూ బ్రతికారు, ఫస్ట్ పుట్టిన పిల్లలందరూ జంతువులు కానీ ఏవి పశువులు కానీ అన్నీ చచ్చిపోయారు. ఇవి ఇశ్రాయేలులలో ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళు ఎవరు చచ్చిపోలేరు ఇశ్రాయేలు. ఐగుప్తుల్లో పెద్దగా మొదట పుట్టింది ఎవరైతే ఉంటారో అవన్నీ చచ్చిపోయారు. అంటే దేవుడికి అయిష్టంగా ఉంటే ఇలా చేశాడు. అందులో నుంచి తప్పించి దేవుడు ఆ ఐగుప్తు నుంచి వీళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చాడు. ఇది పస్కా పండుగ దేనికి సాదృశ్యం అని ఆలోచించినట్లయితే పిల్లరా, పస్కా పండుగ అనగానే 7 గొర్రె పిల్లలు తీసుకురావాలి, మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ. ఆ 7 గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ తీసుకొని వచ్చి ఎంతమంది తింటారో లెక్కేసుకోవాలి. కుటుంబానికి సరిపోతుందా, లేకపోతే మిగిలిపోతే ఇంకెవరన్నా పిలుచుకోవాలన్నా, పిలుచుకొని కుటుంబం అంతా ఎవరి ఇళ్ళలో వాళ్ళు తినాలి. దాన్ని ఏం చేసి కాల్చుకొని తింటప్పుడు రొట్టెనా, పొంగని రొట్టెలా కాదు, చేదు ఆకుకూరలతో. ఇంకోటి తెలుసా, మనం తినేటప్పుడు మేక మటన్ తెచ్చినప్పుడు అందులో ఏం వేస్తారమ్మా? మటన్తో పాటు షాపైన బొక్కలు వేస్తారు. అంటే నువ్వు దాన్ని తింటున్నప్పుడు మేక ఒక్క బొక్క గుట్ట విరవద్దు. నీవు అర్థమవుతుందా? ఒక బొక్క విరిచి విరవబడద్దు. ఆ మేకది ఒక్క బొక్క గుట్ట విరవబడద్దు. ఆ మేక బొక్క విరవబడద్దు. నువ్వు మాంసం తినాలి. ఒకేలా అంత ఎక్కువైపోయింది అనుకో, పొద్దున్న లేవగానే దాని తల కాళ్ళను అంతేంద్రాలన్నీ మిగిలిన దాన్ని అంతా కాల్చేయాలి. ఇది తినేటప్పుడు నువ్వు ఎలా తినాలి తెలుసా? చేతుల్లో కట్టె పట్టుకోవాలి, నడుముకు టవాలు కట్టుకోవాలి, చెప్పులు వేసుకొని తినాలి. అంటే ఎందుకు తినాలంటే ఇదిగో నువ్వు మార్గంలో ఉన్నావు కాబట్టి తిన్న వెంటనే మనము వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి అంటున్నా పిల్లలు. ఇది సూచన చెప్తున్నప్పుడు ఇది అలా జరుపుకుంటూ యేసు ప్రభు ఉన్న కాలం వచ్చింది. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జరిపించుకుంటారమ్మా? 30 సంవత్సరాలు జరిపించుకుంటారు అనుకుంటా పస్కా పండుగను. ఆ యేసు ప్రభు వారికి ఇది చివరి పస్కా. అంటే ఈ పస్కా పండుగ రోజే యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఒక మేడగది ఉంటుంది, ఆ మేడగది బోధకుడు కావాలనుకుంటున్నారు. ఎందుకు బోధకుడికి అంటే ఇదిగో ఈరోజు పస్కాను మేము ఆచరించాలనుకుంటున్నాం, బోధకుడు గది అడగాలని. సరే అని శిష్యులకు ఇచ్చిన తర్వాత పిల్లరా అందులోకి వెళ్ళిన తర్వాత పస్కాను పూజిస్తున్నారమ్మ. అది ఎక్కడ ఉంటాయంటే మత్తయి వార్త 26వ అధ్యాయము 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు యొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాన్ని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, తన శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పాను. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసిన పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో భోజనమునకు కూర్చున్నారు. అర్థమవుతుందాము? పస్కా పండుగ ఎలా చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? వర్షాకాలంలో కాదు.
యేసు ప్రభు ఇక ఈ రాత్రి పట్టబడతాడు. అర్థమవుతుందా? ఈ పస్కా పండుగను భుజించిన వెంటనే వీళ్ళందరూ ఎక్కడ వెళ్తారమ్మా? గెత్సేమనే తోటకు వెళ్తారు. గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు అప్పుడు శిష్యులతో ప్రార్థన చేస్తారు యేసు ప్రభు. అప్పుడే యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళి సిలువకు వేస్తారు తెల్లారి. ఇప్పుడు పస్కా పండుగ మనం ఎప్పుడు చేస్తున్నాము? గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తున్నాం చెప్పండి. అబద్ధము అతికినట్టుందా? దీనికి దానికి ఏమైనా సంబంధం లేనట్టుందా? సంబంధమే లేదు. అలాంటి సంబంధం లేని అన్ని ఆచారాలు పెడతారు. ఆచారాలు పెట్టి మన నెత్తి మీద రుద్దుతారు. ఎవడన్నా మంచి చెప్తున్నాడంటే మన దగ్గరికి పోకుండా అంటారు. కనీసం ఇది ఇంకిత జ్ఞానం అర్థం కదా మనిషికి. పస్కా పండుగ అయిపోగానే యేసు ప్రభు వారు సిలువకు వెళ్తున్నాడని మనిషికి ఎప్పుడు అర్థమైతే చెప్పండి పిల్లరా. అందుకనే మీకు చెప్పాను, ఎక్కడ చెప్పని ఇక్కడ నేర్చుకుంటారని అది చెప్తున్నాను. ఎందుకు తెలుసా పిల్లరా? బైబిల్ చెప్తున్న మాటలు ఏమన్నా ఉన్నాయా? మనం చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉందా? బైబిల్లో ఉన్న చెప్పింది రైటా, లేకపోతే వాళ్ళు చేస్తున్న తప్పు? ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? పస్కా పండుగ అయిపోయిన వెంటనే యేసు ప్రభును ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడు. మరి ఇస్కరియోతు అప్పగించిన తెల్లారే యేసు ప్రభును సిలువకు వేస్తాడు. మరి పస్కా పండుగ నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తున్నావు అని చెప్పండి. గుడ్ ఫ్రైడే ముందే అవుతున్నది. పస్కా పండుగ దీని అయిపోయినాక 2 నెలలు 3 నెలలకు అవుతుంది. 3 నెలలు అవుతుంది. దీనికి పస్కా పండుగకు అందరిని విలువండి. ఇంటింటికి ఎంత 5 సరిపోలేదు. పోయినసారి కొంతమంది పెత్తనం చేశారు, లెక్కలు చెప్పలేదు. ఈసారి ఏం చేస్తాం? వాళ్ళని తీసేసి ఇంకోవాలి లెక్కలు ఏం చెప్తున్నారు? అబద్ధం ఎలా ఉంది? మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా లేదా? మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందా లేదా? పస్కా పండుగ అయిపోయిన వెంటనే గుడ్ ఫ్రైడే పెట్టుకుంటే బాగుండాలి నా ఆలోచన. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కదా. పస్కా గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో 2 నెలల తర్వాతనో పస్కా పండుగ పెడుతున్నా అంటే బైబిల్ ఏం చదువుతున్నారు? సమాజానికి ఏం చెప్తున్నారు? ఏం అర్థం చేసుకుంటుంది వాక్యం చెప్పేవాళ్ళు? వాక్యం చెప్పే వాళ్ళతోనే సమాజం అంతా క్రైస్తవము నాశనం అయిపోతుంది. ఆలోచించండి. యేసు ప్రభు వారు ఆ పస్కాను భుజించి గెత్సేమనే తోటలో, అదే పస్కా చివరి పస్కాని యేసు ప్రభు వారు తెలుసా? ఇది నా శరీరము, ఇది నా శరీరము. మీకు ఒక మాట చెప్తాను వింటురా. 26 వచనం చూడండి. వారు భోజనం చేయించుండగా ఆ పస్కాల్లో ఒక రొట్టెను, పులియని రొట్టెల పండుగలనే పస్కా. ఆ పులియని రొట్టెల పండుగలో రొట్టెను పట్టుకొని యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వాదం అంటే మీకు అడుగుతారు. రొట్టెను యేసు ప్రభు వారు ఆశీర్వదించాడు. ఇప్పుడు మీకు రొట్టెని ఇస్తాను, ఆశీర్వదించిస్తాను. ఆశీర్వాదం అంటే మీకేం తెలుసు కదా? ఆశీర్వాదం అంటే ఒకటి ఇప్పటికీ చెప్పే బోధకులకు తెలియదు. ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? ఉద్యోగము, మంచి పంటలు, మంచి పిల్లలు, మంచి ఇల్లు, పొలంలో మంచి పండాలి, జాబులు, ఆ తర్వాత ఏంటి ప్రమోషన్లు, అన్ని విషయాలు అభివృద్ధి పొందినప్పుడు అబ్బా దేవుడు నేను ఎంతగా ఆశీర్వదించాడమ్మా, మీ కుటుంబాన్ని దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడని అంటున్నారు. కానీ ఆశీర్వాదం అంటే నిజంగా బైబిల్కు అంటే ఇప్పుడు యేసు ప్రభుని రొట్టెను ఆశీర్వదిస్తున్నాడా? అదే ఉందా లేదా? అక్కడ యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఏం చేశాడంట? ఆశీర్వాదించి విరిచి శిష్యులకు ఇచ్చాడంట. అంటే ఈ రొట్టె తింటే ఆశీర్వాదం వస్తుందా? నేను అడుగుతున్నాను. ఈ రొట్టె తింటే మీకు ఆశీర్వాదం వస్తుందా? ఎలా వస్తుంది? ఆశీర్వాదం అంటే ప్రతి నెల మొదటి ఆదివారము మీరు వెళ్ళి రొట్టెలు చేయవేస్తారు కదమ్మా. ఇదే మాట చెప్తారు కదా, ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వాదించాను. ఆశీర్వాదం అంటే ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఆశీర్వాదం అంటే అసలు ఏంది? బైబిల్ దీనికి ఏం చెప్తుంది? ఆశీర్వాదం అంటే బైబిల్ ఏమంటుంది ఆశీర్వాదం అంటే? కనుక ప్రియులారా, ఆశీర్వాదం అంటే ఇప్పుడు నిజంగా ప్రియులారా ఆ మాటను చదివితే మీరు ఎంత సంతోషపడతారు తెలుసా? రెఫరెన్స్ ఏమన్నా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము
26వ వచనం. ఆశీర్వాదం అంటే ఏంది అక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభువు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించాలని చెప్తున్నాడు కదమ్మా. యేసు ప్రభు వారు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి శిష్యులకు విరిచి ఇచ్చాను అంటున్నాడు కదా. ఆశీర్వాదం అంటే ఏంది ఇక్కడ తెలుసుకుందామండి. చదవండి చదవండి. అదే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 26వ వచనమా. చదవండి. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను అంటే అర్థమైందమ్మా. ఆశీర్వాదం అంటే ఏంటమ్మా? ఆశీర్వాదం అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి. అర్థమవుతుందా? అంటే రొట్టెను ఇస్తున్నప్పుడు యేసుప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? ఈ శరీరం తింటే మిమ్మును దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఆశీర్వదిస్తున్నాను ఈ రొట్టెను అని యేసుప్రభువారు చెప్పారు. ఏందమ్మా అసలు ఒక్కొక్క మాటకు సందర్భము అర్థము ఏదైనా చెబుతున్నారంటే ఏమీ లేదు. వెళ్ళడము, టైంపాస్ చూడము, కూర్చోడం, మళ్ళీ అందులో రాజకీయాలు, అందులో నేను పాట పాడలేదు, అయ్యో నేను ప్రార్థన చేయలేదు, అయ్యో నాకు అవకాశం ఇవ్వలేడు, అయ్యో ఇంకో వారం నేను రాను, ఇంకోసారి వచ్చినప్పుడు చూసుకుందాము అని ఈ ఆలోచనలతోనే వెళ్తున్నారు. కానీ ఆశీర్వాదం యేసు ప్రభువు రొట్టిచ్చినప్పుడు ఇదేమని ఆశీర్వదించాడు ఎప్పుడన్నా అర్థమైందా మనకు? ఎప్పుడు అర్థం చేసుకుంటాము? వాడికి చెప్పే వాళ్ళకి అర్థం కానప్పుడు వినే వాళ్ళకు మనకేం అర్థమైంది తెలుపుతారా? అంటే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఈ రొట్టెని తీసుకున్నప్పుడు మీరు ఆశీర్వదింపబడాలని ఈ రొట్టెని దీవించి ఆశీర్వాదం ఇచ్చే పాస్టర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం ఈ రొట్టె మీరు తీసుకున్నప్పుడు ఏం తెలుసా? దుష్టత్వం నుండి మనల్ని మళ్లించాలి. అంటే దుష్టత్వం అనేది చెడ్డ ఆలోచనల నుండి, చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ పనుల నుంచి, చెడ్డ కార్యక్రమాల నుంచి, చెడ్డ అలవాట్ల నుంచి మనల్ని మళ్లించడానికే ఇదిగో ఈ రొట్టెను ఆశీర్వదించి మీకు ఇస్తున్నాను ప్రతి ఆదివారం. మీలో ఎంతమందికి ఈ చెడ్డ ఆలోచనలు మానుకోతుంది? కనుక ప్రియులారా ఏదైనా ఇలా చెబుతున్నారంటే నీ మంచి మనసు, నీ మంచి కోసమే. అంటే నీ కొడుకుని కాదు ఇప్పుడు నేను చెబుతున్నది, దేవుని సేవ. అర్థమవుతుందా? కనుక ప్రియులారా ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి ఇప్పుడు? అంటే ఆ అబద్ధాల నుంచి మళ్లించడము, ఆ బూతు మాటల నుంచి మనల్ని మళ్లించడము, మన చెడ్డ చూపుల నుంచి మళ్లించడము, చెడ్డ ఆలోచన నుంచి మళ్లించడము, ఒకరు బాధపడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన నుంచి హెల్ప్ చేయాలనే ఆలోచనలకు మళ్లించడము. యేసు ప్రభు వారు ఈ రొట్టెను అంటే శరీరాన్ని ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంటే శిష్యులకి ఆశీర్వాదం అని ఎలా ఆశీర్వదించాడు చెప్పండి? ఇక ఇప్పటి నుంచి మీరు చెడ్డ పనులు చేయకండి అని. ఇదిగో చెడ్డ పనులు చేయొద్దు అంటే ఇగో నా శరీరం పరిశుద్ధమైంది, ఇగో నా శరీరం మీ శరీరంలోకి వస్తుంది, ఈ శరీరాన్ని బట్టి మీరు పరిశుద్ధపరచబడాలి. నేను ఎలా బ్రతికానో మీరు అలా బ్రతకడానికే ఈ శరీరాన్ని తీసుకుంటున్నారు. ఏదో ఇచ్చాడు కాబట్టి, తిన్నాడు కాబట్టి 100 రూపాయలు కంపల్సరీ పెట్టాలి అనే ఆచారం కాదు అక్కడ యేసు ప్రభుది. గుడ్ ఫ్రైడే తెలియదు, ఈస్టర్ తెలియదు, రొట్టె ఎందుకు ఇస్తున్నావో తెలియదు, రక్తం ఎందుకు ఇస్తున్నావో తెలియదు, ఏమెందుకు ఇస్తున్నావో తెలియదు. ఎప్పుడు అయిపోతుంది అని వచ్చిన వాళ్ళకు ఉంటుంది, ఎప్పుడు కానుకలు వేస్తారో లెక్క పెట్టుకోవాలని అనుకుంటుంది. పోయిన వాళ్ళకి ఎప్పుడు అయిపోతుంది అని వీళ్ళ ఆశ అయితే, వచ్చిన వాళ్ళకి ఆశ చెప్పిన ఆయనకి ఏంటంటే ఎప్పుడు వేసుకెళ్తారో, ఎప్పుడు ఎంత లెక్క పెట్టుకోవాలని ఆలోచన. ఏం అర్థమైతే చెప్పు? అలాంటి మనస్తత్వంతో వెళ్తే బోధకుడు ఏం చెప్తాడు, విన్న మనకేమర్థమైతే చెప్పండి. నిజంగా ఆశీర్వాదం అంటే వాక్యం ఉన్నదే. అంటే కొన్ని సంవత్సరాలుగా దీన్ని నొక్కేశారు సేవకులు. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పక మీరు నిజంగా చెప్పమంటే పిల్లరా, మీరు చాలా అదృష్టవంతులు ఈ మాటలు వింటున్నారు. ఏమంటే తెలుసా, ఎవరన్నా రాజు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏమంటే తెలుసా, అంతా లేదు, వదిన లేదు, ఇద్దరు లేదు, ఇక్కడ ఎవరు వచ్చి కూర్చున్నారు చెప్పండి? చెల్లెలు ఒకటి వచ్చి కూర్చున్నారు, పుష్ప. వాళ్ళు వచ్చేమన్నారు తెలుసా, ఆ ఒక్కమ్మ కోసం అంత దూరం కూడా అవసరమా? ఎవరి కోసము? పుష్ప ఒక్కదాని కోసము అంత దూరం ఆటలు వెళ్ళడం అవసరమా? అంటే ఎంతమంది రావాలి? ఇది అంత నిండితే బాగుంటుంది. ఇది అంత నిండిందంటే 9 ఆట నిండి వస్తుందమ్మా.
అర్థమైందా? ఎంత నిలుతున్నదంటే నా వెంటలకు టాటా నిలుతుంది, ఇక స్టేజ్ కూడా నిలుతుంది. అంటే మనుషులు ఎక్కువ వస్తుంటే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు, అంటే వాళ్ళ మనుషుల దగ్గర వీళ్ళు చూపెట్టుకోవడానికి ఇష్టపడతారు అన్న. నేను తెలుసా పిల్లలు ఒక్కదానికోసం అంత దూరం అవసరం అంటే, అక్కడ మా ఊళ్ళో చర్చ్ ఉంది, 400 మంది 300 మంది పోతారు. వాళ్ళందరిని ఒక్క దిక్కు నిలబెట్టి మనం ఒక్క దిక్కు నిలబెట్టిన వాళ్ళకి సమాధానం చెప్తారని నేను చెప్పాను. ఆ 400 మంది రావడం అవసరమా, ఈ ఒక్కనే వాక్యం ఇవ్వడం అవసరమా? అర్థమైందా? అర్థమైందా? వాక్యానుసారం బ్రతికే వాళ్ళకి చెప్పడం అవసరమా, వాక్యం విని వాక్యం విన్నాక బ్రతకని వాళ్ళకి చెప్పడం అవసరమా? 1000 మంది వచ్చి కూర్చున్న వాక్యం చెప్తే వాక్యం వినని మనకి చెప్పడం అవసరం లేదు. ఒక్కరిద్దరు వచ్చి కూర్చుంటే వాళ్ళకి చెప్తే చాలు వాక్యం. నాకు ఆమె వస్తే ఎంతమంది కనిపిస్తారు తెలుసా? 1000 మంది కనిపిస్తారు ఆమె చుట్టా. నేను మీరు ఒక్కరు చూస్తున్నారా? వేసుకోదు. బైబిల్ ఏమో తెలుసా, ఒక్కరు 10,000 మంది అవుతారు. ఆమె ఒక్కరు నాకు కనిపించడం లేదు, ఆమె చుట్టూ 10,000 మంది కూర్చుంటారు. నేను అలా ఫీల్ అయ్యి వాక్యం చెప్తాను. అర్థమైంది చెప్పలేదు? అంతమంది వచ్చి వాక్యం విని వాక్యానుసారం బ్రతకపోతే ఎందుకు చెప్పు? ఒక్కరిద్దరు వచ్చి వాక్యానుసారం బ్రతితే ఎంత మేలు చెప్పాలి? నాకు మంచిది, మీకు మంచిది కదా. ఇంకా మాట్లాడతారు నాతో, ఎలాంటి వాళ్ళు మాట్లాడిని అక్కడనే కట్ చేసేస్తాను. నీకు రావాలనిపిస్తుందా రా, లేకపోతే నేను పోతా, ఒక్కడైనా పోతా, నాకేమి ఇది కాదు. మా కొడుకున్నాడు, ఇద్దరు వచ్చేస్తాను, ఏం భయపడదు, ఏం లేదు. అందుకని మెల్లమెల్ల ఇక్కడ దగ్గర అక్కడ దగ్గర తగ్గితే కూడా ఏం రావాలి. కనుక పిల్లరా, నేను చేసే ఫలితము నాకు ఇస్తాడు. ఇక్కడ వచ్చి వాక్యం విని మీరు పడితే మీకు ఇస్తాడు. అర్థమైందా? ఆశీర్వాదం అని చెప్పండి. అనుకో చెడ్డ అలవాట్లు ఉన్నాయా? ఏసు శరీరాలు వచ్చేసి అదే బూతులు మాట్లాడుతున్నాను, నువ్వు ఆశీర్వాదం. అదే చెడ్డ కోరికలు ఉంటున్నాయా? నువ్వు ఆశీర్వాదం. వీడికి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తున్నావు, శరీరంలో చేసి మళ్ళీ సీరియల్ చూస్తున్నావు, నీకు ఆశీర్వాదింపబడలేదు. మన వాళ్ళు ఏం చెప్పారు సార్? ఆశీర్వాదం అంటే చక్కటి ఇల్లు కట్టుకోవాలి, చక్కగా పొలాలు ఉండాలి, చక్కగా డబ్బు ఉండాలి, కారు ఉండాలి, పిల్లలు సమృద్ధిగా కళ్ళ మీద కనిపిస్తూ అలా 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 అల్లరి చేస్తుంటే అబ్బా ఏం దీవింపబడ్డది కుటుంబం అంటారు. అది కాదు, అది కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? ముందున్నప్పుడు ఈమె ఎంత చెడ్డగా ఉండే, ఇప్పుడు ఈమె ఎంత మంచిగా మారిపోయిందని రావాలి ఆలోచన మాట. పక్క వాళ్ళతో, ఎదుంటి వారితో, భర్తతో, భార్యతో, పక్కింటి వారితో, ఊరు వారితో పేరు రావాలి. ఇంతకుముందు ఎంత గయ్యాడి ఉండే, ఎంత చెడ్డగా ఉండే, ఎంత విచ్చలవిడిగా బ్రతికిన ఆమె భర్తకు భయపడిన అమ్మ, భార్యకు భయపడిన మనిషి, భార్యకు అంటే ఎప్పుడు కొట్టే భర్త. ఇలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, ఏంటి అసలు వాళ్ళు వెళ్ళిన తర్వాత, అంతకుముందు అలా జీవితం ఎలా ఉండే, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతగా మారిపోయారు. అలా మారిపోయారంటే నీకు దేవుడు ఆశీర్వదించాడు. చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇల్లు వద్దు, నాకు బంగ్లా వద్దు, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, ఉన్న దాంట్లోనే మన జీవితాన్ని సరి చేసుకోవాలని నీ మనసు అయితే ఎప్పుడైతే వచ్చాదో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అందుకని రొట్టెలు చేయవేస్తున్నాను. పస్కా పండుగ ఎప్పుడో తెలియదు, గుడ్ ఫ్రైడే ఎప్పుడో తెలియదు, ఈస్టర్ ఎప్పుడో తెలియదు. వానికి ఎవడో జీతం కదా, జీతం ఇచ్చిన వాడు ఎట్లా చెప్తే వీడు అట్లా వినాలి. ఇంకేమంటారో తెలుసా పిల్లరా? ఉంటే ఒకటే ఉండాలంట చర్చి. ఇంకోటి ఇలాంటి మాట్లాడితే నాకేమనిపిస్తుంది తెలిసి, ఇప్పుడు 2-3 అన్నారు అంటే నెక్స్ట్ వారం నుంచి ఇది కాదు, ఆడబిట్టను పాత జాగ్రత్త వెళ్తాను చెప్పి. అర్థమైందా? నువ్వు తప్పు చెప్పేటోడవే నేను తెగుతుంటే, నేను మంచి వాక్యం చెప్పడం నేను ఇంకేం తెగరాలి? అర్థమైందా? నీకు ఏం తెలియనోడో ఎగిరి పడుతుంటే తెలిసిన నేనేం తెగరాలి? నీవు చెప్పినట్టు నేనెట్లా వింటా? ఒకటే ఉండాలి, ఇంకొకటి ఉండొద్దు అంటే ఆ మాట్లాడితే నాకు వస్తుంది. ఇంకా ఎక్కువైతే ఆ చర్చ్ మొదలు పెడతా అని చెప్పిన. తెలుసుకో, వాక్యం ఏందో తెలుసుకో, చెప్పేవానికి అవకాశం చెప్పించడం. ఇప్పుడు నీవు అదే అవకాశము ఇదే ఇంట్లో పెట్టుకున్నప్పుడు చర్చలు పెట్టుకుంటే ఇంకోటి పెడతాను ఇక్కడ. నువ్వు చెప్పండి, మాట చెప్పు. అది ఎందుకు పెడుతున్నప్పుడు చెప్పు, ఎంతమంది వస్తారు వాక్యం చెప్పంటే మనం పెడతాము.
నువ్వు అవకాశాన్ని వెతుకొని చెబుతుంటే నువ్వు చెప్పేదానికి అడ్డుపడుతున్నావు అంటే నువ్వెంత దరిద్రంలో ఉన్నావు చెప్పు, నువ్వెంత దేవునికి దూరం అవుతున్నావు చెప్పు. ఆలోచించుకో, దేవునికి ఎంత దూరం అవుతున్నావు, దేవుని వాక్యానికి, నిజమైన వాక్యానికి నువ్వు అడ్డుకట్టలు వేస్తున్నావు అంటే నీ జీవితము ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందో ఆలోచించావా? ఊరికి వచ్చే పాస్టర్ పెళ్ళి ఎవరు చేశారంట? ఆయన చేశారంట, పెద్ద ఉండి. చేసిన తర్వాత ఇప్పుడు ఆయనతో మాట్లాడాలి. ఎవడు వాక్యం చెప్పాడు? నీకు ఎక్కడ దుష్టత్వం మారింది? నీకు ఎక్కడ మనసు మార్చుకున్నావు? లేదు. నువ్వు ఎలా చెప్తావు బోధ? నువ్వు ఎలా ఇస్తావు దేవుని సేవను అందిస్తావు? నువ్వు అలా చేస్తున్నావు. వాటి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అలానే ఉన్నారు. వాడా అంత కుళ్ళు అన్న వాడి మనసు అంతా లోపల ఒకటి పెట్టుకుని ఒకటి బయటికి మాట్లాడతారన్న వాడు అంటున్నాడు. అప్పుడు నేను అన్నా నేను పాస్టర్ మాట్లాడకన్నా అన్నా మరి ఆయన అంటేనన్నా నన్ను ఎందుకు అంటున్నావు అన్నాను. లేదన్నా అందరూ అట్లే ఉంటారు అంటున్నాను. లేదన్నా అందరూ అట్లే ఉంటారు అంటే అప్పుడు ఎంత సిగ్గు అనిపిస్తుంది కదా. నీ సగకుడే నీకు సాక్ష్యం ఏమి ఇచ్చాడు? వాడు అహంకారి, కుళ్ళు బుద్ధి. ఒక సేవకునికి ఉండాలి నాయన. ఇలాంటి మనసు పెట్టుకొని ఆలోచిస్తే ఇలాంటి వాక్యాలు ఎక్కడ అర్థమవుతాయని నేను అంటున్నాను. వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధత కావాలి. వాక్యం మనం అర్థం కావాలంటే మన జీవితాన్ని సరి చేసుకుంటుండాలి. వాక్యం అర్థం కావాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలి. వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు దేవుడు మనకు సహకరించాలి. ఈ మాటలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రోజులు చెప్పలేకపోతున్నా అంటే మనకు ఎందుకు చెప్పలేరంటే వాళ్ళు ఆ విధంగా బ్రతుకుతున్నారు కాబట్టి చెప్పడం లేదు. బ్రతుకుతున్న వానికి దేవుని వాక్యం ఎలా చెప్పించాలో అలా సేవకునికి వంట పట్టించి దేవుని నేర్పిస్తారు పిల్లలు. అంటే నేను కూడా ఇప్పటికి మాట చెప్తాను. ఇన్ని రోజుల నుంచి ఊర్లో ఉన్న ఏ రోజైనా నా గురించి మీరు చెడ్డగినారా? ఒక మాట అడుగుతున్నాను. ఎందుకంటే సేవకుని సాక్ష్యం బాగుండాలి. అర్థమైందా? సేవకుని సాక్ష్యము బాగుండాలి. ఇక్కడ మీకు అందరు చిన్నప్పుడు హైదరాబాద్లో పెరిగిన తర్వాత తెలుసు. హైదరాబాద్లో మా గల్లీలోకి పోతే ఎవరు నన్ను చెడ్డోడా నా ఒక్క మాట అంటే అంత గొప్పగాని కాదు. ఎందుకంటే తెలిసిన కాడికి మనము ఆత్మీయ జీవితంలో ఉన్నట్టుగా అంటే మంచిగా బ్రతకాలని దేవుడు ఈ మన క్రియల ద్వారానే కదా దేవుడికి మంచి పేరు వస్తుంది, దేవుడికి మహిమపరచబడతాడు. ఒక సేవకుని ద్వారా లేనప్పుడు సంఘం ద్వారా ఏమొస్తుంది? వాడు కుళ్ళుబోతూ గర్విష్టి మనసులో కూడా పెట్టుకొని మాట్లాడతారు అన్నప్పుడు ఇంకేం మాట్లాడతాం పిల్లరా? నాకెందుకు చెప్తున్నావు అంటే నాకు అర్థమైంది తెలుసా, వాని గురించి దేవుడు వాడిని పంపించి నాకు చెప్పించాడు. వాళ్ళు ఏదంటే వాళ్ళు చూడాలి. ఒకసారి వాని గురించి సంఘాలు చెప్పని ఇలా చెప్పి పంపిస్తాడు. మళ్ళీ నాకు ఎవరెవరు నాకే కలుస్తారా? మళ్ళీ నాకెందుకు కలవాలి? నాకేందుకు చెప్పాలి ఇవన్నీ అంటే దేవుడు కల్పిస్తాడు, వాళ్ళ గురించి చెప్పిస్తాడు. వాడు వచ్చేవాడు ఆ విధంగా ఉన్నాడు చూడు, నీవు ఆ విధంగా తయారు కాకు, నువ్వు మంచిగా బ్రతుకుతూ చేసుకుంటూ వెళ్ళిస్తే ఆశీర్వాదం అంటే ఏం తెలుసు? చెడుతనం, మూర్ఖత్వం నుండి, దుష్టత్వం నుండి మళ్ళించాలి. ఎంతవరకు మనకు మళ్ళింది? ఎంతవరకు దుష్టత్వం నుంచి మళ్ళీ మనము ఇది తింటున్నాడు. దయచేసి అదే చెప్తున్నాను పిల్లరా, ఇది తీసుకున్నప్పుడల్లా మనం మారాలి. తీసుకుంటున్నప్పుడు మనం గుర్తుకు రావాలి. మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు మనం పాపం చేయకుండడానికి ఇష్టపడాలి. ఒకవేళ చేసిన పాపాలను ఒప్పుకొని మళ్ళీ చేయనని ఒక నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుంది పిల్లలు? ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనతో మాట్లాడాలనుకున్నాడు, మనకు చెప్పాలనుకున్నాడు, మనం బలపరచాలి. అర్థమవుతుందా పిల్లలు? గుడ్ ఫ్రైడే ఎప్పుడు చెప్పండి? ఫస్ట్ ఎప్పుడు చెప్పండి? గుడ్ ఫ్రైడే ఇక్కడ చేస్తున్నాం కదా గుడ్ ఫ్రైడే అని. దానికంటే ముందు రోజు పస్కా పండుగ. గుడ్ ఫ్రైడే కంటే ముందు ఒక రోజు ముందా, 2 రోజుల ముందా పస్కా పండుగ. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే చేసుకో. కనీసము అరే ఒక లెక్కలో ఉన్నారులే అనుకుంటాం. దీనికి గుడ్ ఫ్రైడేకు అంటే యేసుప్రభు సిలువకు పస్కా పండుగకు 2 నెలలు నువ్వు దూరం పెట్టేస్తావు. పోనీ అది అయిపోయినాక ఇది చేస్తున్నట్లేదు, ఇది అయిపోయినాక నాకు చేస్తున్నావు. అసలు బైబిల్లో ఏం చెప్పింది తెలుసా? ఇక పస్కా పండుగ చేయొద్దనే, ఇక పస్కా బలిగా నేనైతున్నానని యేసుప్రభు వారు చెప్పారు.
ఇంతవరకు మీరు పస్క పండుగ ఆచరించారు కానీ ఇక్కడ నుంచి ఆచరించద్దు. ఆ పస్కకు బలిగా నేను బలి అవుతున్నాను. ఇదిగో ఆ బలికి మీరు ఎట్లా దాని శరీరం తింటారు కదా, మాంసం తింటారు కదా, ఇదిగో దానికి బదులు నా శరీరాన్ని పెడుతున్నాను. గొర్రెని చంపుకొని తినే బదులు నా శరీరాన్ని పెడుతున్నాను. ఇది తీసుకోండి. ఇది ఎప్పుడు? అది సంవత్సరానికి ఒకసారి అయితే పస్క పండుగ. ఇది ప్రతి ఆదివారం కూడుకున్నప్పుడు ఇందులో చేయి వేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో ఇంత బాగున్నప్పుడు ఎందుకు నేర్చుకోలేదా? ఎందుకు అర్థం అవడం లేదు? ఏం చేశారంటమ్మా? పస్క పండుగ తర్వాతనే గుడ్ ఫ్రైడే చేసే సంతోషము. కేరళలో మొత్తం ఎలా ఉంటుందో తెలుసమ్మా? అంత మేరీమాత చర్చిలు తెలుసు. నేను మొత్తం కేరళలో నాకు తెలుసు. కేరళలో మొత్తం ఏం చర్చిలు మరి అమ్మని దేవుడిని దేవతగా పూజిస్తారు. అందుకు అసలు దరిద్రం తయారైంది. ఒకవేళ కొన్ని కరెక్ట్ చేస్తే ఆచారాలకు వెళ్ళిపోతున్నారు మనుషులు. మీరు ఒక్కొక్క విధంగా చూస్తున్నారు, ఒక్కొక్క విధంగా అయిపోయింది సమాజం. ఎవరు ఎవరు నచ్చినట్టు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అలా చేయండి అని నేను అంటున్నాను. చేయొద్దని కాదు పిల్లరా. చేస్తే కనీసం ఎవడన్నా బైబిల్ చదివేటోడు ఒరే ఈస్టర్ ఎక్కడ, గుడ్ ఫ్రైడే ఎక్కడ ఉంది, పస్క ఎక్కడ చేస్తున్నాను అడిగితే ఏం సమాధానం చెప్తావు చెప్పు? అందుకనే క్రైస్తవం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఈరోజు మట్టలు పట్టుకొని తిరిగారు. మన సౌండ్ బాక్సులు ఏమైనా పెట్టారా? పోయి తిరిగేటప్పుడు మన పెడుతున్నారు, కానీ కొంతమంది బాక్సులు పెట్టి తిరుగుతున్నారు. ఎంతగా నిజంగా పిల్లలు, ఎంతగా చెడిపోతుంది సమాజం రోజు రోజు. పస్క పండుగను ఆచరించుకొని యేసు ప్రభువు సమాధికి సిద్ధపడుతున్నాడు. ఆ మాట చూడండి, 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించు. ఇప్పుడు దానిని ఆశీర్వదించే దగ్గర ఏం చేయాలి? దుష్టత్వం నుంచి మళ్లించడానికి రొట్టెని ఇస్తున్నాడు. అంటే దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఇది నా శరీరం అని చెప్తున్నాడు. ఇంకా విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చాలు. కృతజ్ఞతాస్తుతులు అంటాము. కృతజ్ఞతాస్తుతులు మళ్ళీ రక్తాన్ని పట్టుకుని అంటారు. ఈ రక్తాన్ని పట్టుకున్నాం, దాన్నేమో ఆశీర్వాదించాడు, దీన్నేమో కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. ఏం అర్థమైంది చెప్పండి? మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మీకు శరీరం రక్తం ఇస్తుంది, మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? బలము, రోగాలు పోతాయి, మనకు అనుకునే జరుగుతాయి. ఇదే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తారు పిల్లలు తెలుసా? ఇదిగో దేవా, ఎన్నో రోజుల నుంచి కొన్ని నేను చూస్తుంటే వాళ్ళు రోజులు పెడతలేదు. దుష్టత్వం అంటే ఏంది? ఒక మాట చెప్పమంటారా? టీవీ చూసే పిచ్చింది అనుకోండి, ఇక్కడ దేశంలో శరీరంలో చేయి వేస్తావు, అక్కడ టీవీ చూస్తుంది. ఇప్పుడు దేవాలయం దుష్టత్వం నుంచి మళ్ళించని నువ్వు ప్రార్థన చేసి శరీరంలో చేయి వేస్తావు అనుకో, దేవుడు ఆ టీవీని చూసేదాని నుంచి మళ్ళించేస్తాడు. మళ్ళించినప్పుడు దేవాని కృతజ్ఞతాస్తుతులు అని ద్రాక్షరసం తాగు. ఆ చెడలవాటి నుంచి తాగించావు కాబట్టి తండ్రి, చెడలవాటిని తప్పించావు, అందుకనే నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో దుష్టత్వం నుంచి మళ్ళించినందుకు ఈ రక్తంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రక్తాన్ని తీసుకో, నా పాపాలను కడిగేసినాను, నా ఆలోచనలు కడిగేసినందుకు నీకు కృతజ్ఞత. మీరు ప్రతి ఆదివారం వెళ్ళండి, అంటే రొట్టె ఇచ్చే రోజు వారమా ఏ రోజు ఈ మాట చెప్తాను వాళ్ళకి అర్థం అయితే కదా. దూరం కాడానికి శరీరంలో చేయవేస్తున్నాను దేవా, చెడ్డ ఆలోచన నుంచి మళ్ళించడానికి నీకు చేయవేస్తున్నాను దేవా. అక్కడ వచ్చిన వాళ్ళని చూడండి, ఏడ్చే వాళ్ళు ఎట్లా ఏడుస్తారమ్మా? ఏడుస్తారా లేదా? రొట్టె తీసుకుంటారు. ఎందుకు ఏడుస్తావు? ఇవ్వాలా నాకన్నా వేసేదారం ఎవడేడమన్నా నిన్నాడు. నువ్వు ఏడవాలనుకుంటే పడుకున్నాడు, పడక మీద ఎంత ఏడుస్తావు? ఆడ ఒప్పుకొని ఏడిచాడు పాపాలని, ఆడగాదు. ఆడ ఏడిస్తే నేనేమనుకో తెలుసా? ఓహో నటన జీవితం వచ్చింది, నటించే వాళ్ళు వచ్చారు. నువ్వు ఏడ్చేందుకు ఎవరు కనిపిస్తున్నారు? అర్థమైందా?
నువ్వు ఏడ్చకుండా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే పాపం చేసినందుకు ఏడుస్తున్నాను అనేది. నువ్వు పాపం చేసింది ఎవరు తెలియదు అనుకుంటున్నావు. నువ్వు ఆ పాపాలు ఒప్పుకొని ఏడ్చేందుకు ఎవరు తెలియదు. పడక మీద ఏడ్చు, పడుకున్నప్పుడు ఏడ్చు, దేవుడు క్షమిస్తాడు. ఏందమ్మా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. గుడ్ ఫ్రైడే చేసుకోవాలనుకుంటే మొట్టమొదటి ఫస్ట్ ఏం చేసుకోవాలి? పస్కా చేసుకోవాలి. పస్కా చేసుకుంటున్నామా? గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. ఆ గుడ్ ఫ్రైడేలో యేసు ప్రభు శరీరాన్ని తీసుకుంటారా? ఇస్తారా? ఇయ్యరా? యేసు ప్రభు శరీరాన్ని తీసుకున్నాడు. మనకేం అర్థం కావాలి? దుష్టత్వం నుంచి నన్ను మళ్లించాడు దేవుడు కాబట్టి ఆయన శరీరంలో నేను చేయవేస్తున్నాను. అర్థమవుతుందా? అంటే చెడ్డ అలవాట్ల నుంచి దేవుడు నన్ను మళ్లించాడు కాబట్టి ఆయన శరీరంలో చేయవేస్తున్నాను. ఈ శరీరం తీసుకున్న నేనేలా ఉండాలి తెలుసా? యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధతను నేను ఉండాలని నువ్వు చెయ్యి వేయాలి. చెయ్యి వేసినప్పుడు ఇంత పరిశుద్ధునిగా చేసినందుకు దేవా నీకు రక్తం తాగుతున్నాడు, కృతజ్ఞత. ఎంత బాగుంది, అంత లైన్గా వచ్చింది వాక్యం, అంత కరెక్ట్గా వచ్చింది చూడండి. 1 2 1 తర్వాత 2 3 అన్నట్లు ఎంత బాగా వచ్చింది. 1 ఆ తర్వాత 4 ఇట్లా చెప్పుకుంటూ పోతుంది అనమాట. మనం 7 అట్లా వస్తుందా? లెక్క ఏమైనా వస్తుందా? 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి, 3 తర్వాత 4 రావాలి. మన వాళ్ళు ఏం తెలుసా? 1ని ఎక్కడ పెడతావు దాని ముందర 2 పెట్టేస్తారు. 1 లేదు 2 ఎలా చెప్తావు నువ్వు? ఉల్టా చేసేసారు వాక్యాన్ని. అంత పిల్లలు ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమైనా సంగతులు ఈ ఊర్లో ఇంతమంది ఉన్నా కానీ మనకి చెప్తున్నాడంటే దేవుడి ప్రణాళిక మన పట్ల ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళ నోటి నుంచి బూతులు రావద్దు. అక్కడ వెళ్ళిన వాళ్ళతో సమానం అయిపోయారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు టీవీలు చూడొద్దు, ఒకరు చూస్తున్న వాళ్ళతో సమానం అయిపోయారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈర్ష్య పెట్టుకుంటున్నారు మనసులో, వాళ్ళతో సమానం అయిపోయారు. ఇక్కడ వచ్చే వాళ్ళు అబద్ధం ఇంకేవేవో చెడ్డ ఆలోచన చేస్తున్నారు, వాళ్ళతో సమానం అయిపోయారు. వద్దు అది. ఎందుకంటే ఇప్పటికీ మనందరిపైన వచ్చే వాళ్ళపైన కొంచెం ఇలా పండ్లలో పట్టినట్టున్నారు. కానీ దేవుని చేతిలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మీరు పళ్ళలాగా చేతిలో పట్టుకుని మనకేం కాదు. మనం అలా బ్రతికేమనుకో దేవుడు చెప్పినట్టుగా దేవుడు మనకి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా అందులో నుంచి లేవనెత్తేది ఆయన. ఈరోజు 3 సందర్భాలు, ఎవరు చెప్పలేని సందర్భాలు దేవుడు మనతో మాట్లాడారు. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దుష్టత్వం నుంచి మళ్ళింపబడి ఆశీర్వాదింపబడాలని కోరుకుంటూ మాటలు తీసుకుంటారు.